ఇన్ని రోజులు సైక్లింగ్ చేయక ఎన్ని మిస్ అయ్యా. ఇలాంటి సన్ రైజులు చాలా మిస్ అయ్యా. మనుషులకి మెల్ల వంకర అన్నట్టు నా సైకిల్కి స్టాండ్ వంకర అనమాట. బాబాయ్ గారు 2 తొమ్మిది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు నుంచి మళ్ళీ సైక్లింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే చాలా రోజుల నుంచి పక్కన పెట్టామన్నమాట. తర్వాత ఏ స్ట్రీట్లో తిరుగుతాను నాకు తెలియదు. ప్రజెంట్ అయితే ఎస్ఎన్ఎం వైపు వెళ్తున్నా. సో మార్నింగ్ వ్యూ అవుతుంది. ఓకే, నేను నార్మల్గా ముందు సైక్లింగ్ చేసినప్పుడు అయితే వింటర్ సీజన్. అప్పుడు ఓకే మధ్యాహ్నం వరకు కొంచెం చల్లగా ఉండేది, వెళ్ళొచ్చేసే వరకు కనీసం 10-11 వరకు అయినా ఎండ రాకుండా సైక్లింగ్కి వెళ్ళి వచ్చిన అంత నీరసం రాబోతున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా, 7-7:30 అయినప్పటికే రోడ్ వేసేస్తుంది ఎండ. మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కడ సన్ రైజ్ అయితే అక్కడే రిటర్న్ అయిపోతా. ఈవెన్ క్యాబ్ గీప్ కూడా ఏం తెచ్చుకోలేదు. అనుకోలేదమ్మా నైట్కి నైట్ అనుకున్నా రేపు నుంచి స్టార్ట్ చేసేయాలి అని. ఇంకా అదే మార్నింగ్ 4కి ఇంకా స్టార్ట్ చేస్తా. సో ఇంకా డైరెక్ట్ కొంచెం వెళ్తారు వచ్చాక వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. కళ్ళేడు స్టైల్కి కదిలే సైడ్కి తెలియట్లేదు కానీ కొంచెం ఉంటుంది మంచు, ఇంకా లైట్గా ఉన్న మంచు. మొన్న మేము క్యాంపింగ్ చేసినప్పుడు అయితే ఇలా మేఘాల టైప్ వచ్చినాయి అనమాట కోటిపల్లి దగ్గర. ఆ క్యాంపింగ్ ఈసారి ఫుల్ బ్లాగ్ చేస్తాను. సమనాశిల్లి దారిలో మెయిన్ రోడ్డు కన్నా తర్వాత చిన్న రోడ్డు ఉంటుంది, అది బాగుంటుంది అనమాట. పీస్ఫుల్గా ఏ వెహికల్స్ రావో వే కూడా చాలా బాగుంటుంది. కామన్ గరువులో ఉన్నాం. ఎలక్కాయ అంటారా, బాగా పెద్దగా ఉంది కాయలు. మనుషులకి మెల్ల వంకర అన్నట్టు నా సైకిల్కి స్టాండ్ వంకర అనమాట. అందుకే బెల్లకి జారేసాం. ఇందాక స్టాండ్ ఎత్తుంటే కిందడింది. ఇదే చెట్టు ఇన్ టైంలో ఇక్కడ కూర్చుంటా. అబ్బబ్బా ఏమన్నా వ్యూవా. బాబాయ్ గారు 2 పోయి పెడుతున్నారు. ఏ బాగుంటుంది కానీ మార్నింగ్ వ్యూస్ భలే ఉంటాయి. ఇంకో హాఫ్ అన్ అవర్ ఆగానే సన్మామం ఎత్తినెక్కి నాట్యం చేస్తాడు అనమాట, మామూలుగా కాదు. భలే ఉంది కదా అసలు. ఏ పడ్డాయా? ఇదేంటి కాల చేపలో లేదు పెద్దది? కాలదేనా? పులుసుకు బాగుంటుందేమో అది. ఎంత వస్తుంది అంటారు ఇప్పుడు? కాదు ఇంకా అలాంటి ఇంకో 2-3 పడాలేమో. సన్ రైజ్ అయిపోతుంది, అర్జెంట్గా సన్ రైజ్ చూసి వెంటనే రిటర్న్ అవ్వాలి. లేకపోతే మనం ఎండకి బానిసలు అయిపోతాం, ఎండకి పోతాం అనమాట. సన్ రైజ్ చూసుకుని రిటర్న్ అవుదాం. ఇప్పుడైతే సమనాస ఆకుల దగ్గర ఉన్నా లైక్ అప్పుడే. కానీ ఇక్కడ లొకేషన్ బాగుంది, పోక చెట్లు ఉన్నాయి, పక్కన చిన్న కాలంలో పొలాల మీద కూడా కొంచెం మంచు ఉన్నట్టుంది. ఇంకా ఉంది కాదు, మనమే రావట్లే బద్దగించేసి. అబ్బా ఇక్కడ కూడా సన్ రైజ్కి సన్ అటు అయిపోయి ఉండిపోయింది. అవతల పొలాల దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఫ్రేమింగ్ బాగుందబ్బా. అక్కడైతే చెట్లు అడ్డేసేసినాయి కదా, సో ఇక్కడ పొలాల్లోంచి వెళ్తే కనిపిస్తుంది. అక్కడ ఆవుల దగ్గర అయితే భలే ఉంది అసలు. 6 ఆవుల మధ్యలోంచి వస్తుంది సన్ రైజ్. పక్షుల సౌండ్ వినపడుతున్నాయి, మొత్తం పీస్ఫుల్గా ఉంది. అలా పొలాల్లోకి వెళ్ళి ఒక లాంగ్ షాట్ తీద్దాం. అబ్బా వే చూడండి, క్రేజీ కదా, మామూలు క్రేజీ కదా. ఏ పాము లాంటివి ఉండకపోతే చాలు. ఇన్ని రోజులు సైక్లింగ్ చేయక ఎన్ని మిస్ అయ్యా.
ఇలాంటి సన్ రైజులు చాలా మిస్ అయ్యా. కానీ అక్కడ చూస్తే ఇంకా మంచు అలా వెళ్తుంది, మంచు మేఘాలు ఉన్నాయి ఇక్కడ చివర. వర్త్ వర్మ వర్త్, కానీ ఎదరికి వెళ్దామంటే గుండె వద్దంటుంది. అంటే ఇక్కడ దాకా క్లీన్గా ఉంది, ఇక్కడ క్లీన్గా లేదు. వద్దు, ఇంకా టాస్క్లు వద్దు, చాలు అది చూసాం చాలు. మరి మా కోనసీమలో సన్ రైజ్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాయి. ఓకేనా? మరి నెక్స్ట్ ఫుల్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్.